అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. మిత్రులారా, ఈరోజు నేను మాట్లాడబోయే అంశం జకాత్. దైవ ధర్మ ఆదేశాలలో అతి ముఖ్యమైన ఆదేశాలు 5 ఉన్నాయి. ఒకటి సాక్ష్యం ఇవ్వడం, కలమ. రెండవది నమాజ్ చదవడం, సలా. అలాగే మూడవది జకాత్ ఇవ్వడం. అలాగే నాలుగవది రమజాను మాసంలో ఉపవాసాలు పాటించడం. అలాగే ఐదవది తన జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర అంటే మక్కాకు వెళ్ళి అక్కడ పోయి రావడం. మిత్రులారా, 5 విషయాల గురించి మనం మాట్లాడితే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ప్రత్యేకమైన మానవ జీవితంలో ఉత్తమంగా తను తయారు కావడానికి ఒక్కొక్కటి జోడించుకుంటూ పోతుంటాయి ఈ 5 అంశాలు. అందులో ఎవరైతే కలుమ సాక్ష్యం ఇస్తారో వారు ఈ విశ్వానికి సృష్టికర్త ఒక్కడే అని, ఆయన్ను ఆరాధించాలని, ఆయన తప్ప మరెవరూ లేరు అని తన హృదయం నిండి ఉంటుంది. ఇక రెండవది నమాజ్. తన సృష్టికర్త వద్దకు వెళ్ళి తన శిరస్సు వంచి తన యొక్క పూర్తిగా దాస్యము చేయడం వల్ల తన హృదయంలో చెడులు దూరమవుతాయి. ప్రేమ, ఆప్యాయత, సమాజ శ్రేయస్కరము, మంచిగా మెలగడము, మంచితనాన్ని సమాజంలో పంచడము, ఇంకా వగైరా వగైరా. అలాగే రమజాను మాసంలో ఉపవాసం ఉండడం వల్ల తనకు ఆకలి బాధలు తెలియడం, పేదవాడి యొక్క ఆకలి బాధలు కూడా అర్థం కావడము, ఆ ఆకలి ఉన్న సమయంలో ఎలాగైతే ఆహారం తినకుండా కడుపును ఎలా ఖాళీగా ఉంచుతామో అలాగే తమ హృదయంలో కూడా చెడు ఆలోచనలు రాకుండా, అలాగే చెడు చెయ్యాలని అనిపించకుండా ఉండడం కూడా ఇందులో జరుగుతుంది. ఇక ఐదవది హజ్ యాత్ర. ఈ యాత్ర చేయడం వల్ల మనిషిలో తన జీవితానికి ఒక అర్థం, పరమార్థం రెండూ లభిస్తాయి. మిత్రులారా, ఇక ఈరోజు టాపిక్ జకాత్ అన్నాను. ఇక జకాత్ గురించి కూడా మాట్లాడుకుందాం. తన సంపదలో ఎవరికారైతే 7.5 తులం బంగారు వాల్యూ, డబ్బు, వెండి, ఇంకా దాని గురించి పండితులను అడిగితే వారు వివరంగా మీకు వివరిస్తారు. అల్హమ్దులిల్లా. జకాత్ అనేది పేదవారి హక్కు. ఈ పేదవారి హక్కును ప్రతి ముస్లిం తన కాడ బంగారు కానీ, వెండి కానీ, డబ్బు కానీ, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా దానికి పండితులు చెప్తారు. అల్హమ్దులిల్లా. మిత్రులారా, మనిషి యొక్క హృదయంలో మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ పేదవారి హక్కును ప్రతి ముస్లిం తన కాడ బంగారు కానీ, వెండి కానీ, డబ్బు కానీ, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా దానికి పండితులు చెప్తారు. అల్హమ్దులిల్లా. మిత్రులారా, మనిషి యొక్క హృదయంలో మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్త ఔదార్యం పెట్టాడు, క్షమాగుణం పెట్టాడు, అలాగే మంచిదనం పెట్టాడు.
అలాగే దాన గుణాన్ని కూడా పెట్టాడు. ఆ దాన గుణాన్ని తన బ్రతికున్నంత కాలం తనలోంచి వెళ్ళకూడదు. అది ఉన్నంత కాలము తన చిన్న చిన్న పాపాలను అది రక్షించుకుంటా వస్తూ ఉంటుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు, పాప ప్రక్షాళన చేసే అనేక అంశాలలో కూడా తన ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా ఒక అంశంగా మనకు చెప్పారు. మిత్రులారా, మన హృదయంలో ఉన్న ఈ దాన గుణాన్ని రంజాను మాసంలో నిరుపేదలపై, వితంతువులపై ఖర్చు పెట్టడం ద్వారా మన బాధ్యత ఏదైతే జకాత్ బాధ్యత ఉందో అది నెరవేరుతుంది. ఒకవేళ మనం ఈ బాధ్యతను నెరవేర్చకపోతే ప్రళయ దినాన జకాత్ వచ్చి మనల్ని అడుగుతుంది కూడా. దీనికి సంబంధించి చాలా వాక్యాలు ఉన్నాయి. ఇవి కూడా ఇన్షాల్లా మీకు పండితులు అడిగితే శిక్షల గురించి కూడా వివరిస్తారు. నేను మీకు తెలిపేది ఒకటే, దైవ ధర్మంలో ఉన్న 5 అంశాలను ఆచరించడం మన బాధ్యత. కాబట్టి ప్రతి మిత్రుడు, ప్రతి సోదరుడు, తన జకాత్ ఇచ్చే శక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరూ నిరుపేదలకు మనస్ఫూర్తిగా జకాతును పంచాలని కోరుకుంటున్నాను.